Okay, record in progress. Right, wait a second. ఓకే. రికార్డింగ్ అనేది అయితుంది. రైట్ జాగ్రత్తగా గమనించండి. రైట్ సి నౌ అపెండింగ్ ఎలిమెంట్స్ ఫ్రమ్ ద లిస్ట్. రైటా ఎప్పుడు నా లిస్ట్ మొత్తం సేమ్ అమ్మా ఎల్ అనే వేరియబుల్ స్టోర్ అయిపోయింది. రైటా ఎప్పుడు ఈ ఎల్ అనే వేరియబుల్ స్టోర్ అయిపోయిన లిస్ట్ లో నేను అపెండింగ్ చేస్తున్నామా రైట్ 200 అనే వాల్యూ. రైట్ 200 అనే వాల్యూ అపెండింగ్ చేస్తున్నా. ప్రింట్ ఆఫ్ ఎల్ ఎక్కడ జాగ్రత్తగా గమనించండి అమ్మా. వై యూజ్ అపెండ్ మెథడ్ ఇన్ పైథాన్ అని పక్కా అడుగుతున్నమ్మ ఇంటర్వ్యూవర్. అపెండ్ మెథడ్ మనకు ఓన్లీ లిస్ట్ లో మాత్రమే ఉంటది. రైట్ వై యూజ్ అపెండ్ మెథడ్ ఇన్ లిస్ట్ అని అడిగినప్పుడు అపెండ్ మెథడ్ ఈజ్ యూజ్డ్ టు append method is used to add element is used to add single element amma is used to add single element in the last of list. Right, append is used to adding end of the list amma. Right, append method is used to add single element in the last of list amma. Right, ఎప్పుడు చెప్పండి అమ్మా ఈ 200 అనేది ఎక్కడ యాడ్ అయిపోద్దమ్మా? ఈ 200 ఎక్కడ యాడ్ అయిపోద్ది? లాస్ట్ ఆఫ్టర్ ప్రకాష్. వెరీ గుడ్. రైట్, ఒక్కసారి చెక్ చేద్దాం. సి యాడ్ అయిపోయిందా లేదమ్మా లాస్ట్ లో? ఎస్ ఆర్ నో? రైటా ఇక్కడ మనకు అపెండ్ మెథడ్ అనేది నాకు ఓన్లీ ఒకటే వాల్యూ అనేది యాడ్ చేస్తాం. రైటా ఒకవేళ ఇక్కడ నేను ఇంకొక వాల్యూ తీసుకుంటే రైటా నాకు ఇక్కడ ఆటోమేటిక్ ఎర్ర అనేది వస్తుంది. రైట్ చూడండమ్మా, అపెండ్ టేక్స్ ఎగ్జాక్ట్లీ వన్ ఆర్గ్యుమెంట్ టూ గివెన్. రైటా ఒకవేళ నేను ఇప్పుడు 200 కాకుండా రైట్ జాగ్రత్త గుర్తుపెట్టుకోండి అమ్మా, నేను ఇంకొక ఎలిమెంట్ కూడా యాడ్ చేయాలనుకుంటున్నాను లాస్ట్ లో. రైటా ఎండ్ ఆఫ్ ది లిస్ట్ లో రైట్ నేను ఇంకో 2 ఎలిమెంట్స్ కూడా యాడ్ చేయాలనుకుంటా సార్. అప్పుడు నేను ఏ మెథడ్ యూజ్ చేయాలి అని మీకు డౌట్ రావచ్చమ్మా. అలా మీకు డౌట్ వచ్చినప్పుడు ఆ డౌట్ క్లియర్ చేయడానికి నేనున్నా. దానికోసం మనకి పైథాన్ లో ఎక్స్టెండ్ అనే మెథడ్ ఉంటుందమ్మా, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఎక్స్టెండ్ అనే మెథడ్ ఉంటుందమ్మా. సి ఎక్స్టెండ్ అనే మెథడ్ ఉంటుంది. రైట్ జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. ఎక్స్టెండ్ మెథడ్ ఈజ్ యూజ్డ్ టు extend method is used to extend method is used to adding right two or more values in the last of list amma, in the end of the list, something in the end of the list. Right, adding end of the list. Right, extend method is used to adding two or more values in the end of the list amma, జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. సి రైట్ ఇక్కడ అపెండ్ అనేది ఓన్లీ సింగిల్ వాల్యూని మాత్రమే లాస్ట్ లో యాడ్ చేస్తామా. బట్ ఇక్కడ ఎక్స్టెండ్ అనేది రైట్ ఎక్స్టెండ్ అనేది 1 లేదా 2 లేదా 3 4 5 6 7 8 9 10 11 12 13 14 దాని ఇష్టం ఎన్ని వాల్యూస్ అయినా యాడ్ చేయొచ్చు. మనం ఇచ్చిన దాన్ని బేస్ చేసుకొని యాడ్ చేసేస్తుంది. రైట్ ఒకసారి చెక్ చేద్దాం. రైట్ ఐ టేక్ సేమ్ లిస్ట్ ప్రింట్ ఆఫ్ ఎల్. నౌ ప్రింట్ టైప్ ఆఫ్ ఎల్ అమ్మ. రైట్ నౌ ప్రింట్ టైప్ ఆఫ్ ఎల్ అమ్మ. రైట్ నేను ఎల్ అమ్మ అనట్లేదమ్మా, ఎల్ అమ్మ అని అంటున్నమ్మ, గుర్తుపెట్టుకోండి. రైట్ ఎల్ అమ్మ అనట్లేదు. రైట్ ఎల్ రైట్ ఎల్లమ్మ. రైట్ జాగ్రత్తగా గమనించండి. సి నౌ సీ ద పిక్చర్ అండ్ సీ ద సినిమా. రైట్ జాగ్రత్తగా గమనించండి అమ్మా. హియర్ ఎల్ డాట్ ఎక్స్టెండ్ అమ్మ, ఎల్ డాట్ ఎక్స్టెండ్. రైట్ ఇప్పుడు నాకు ఈ లిస్టే కదమ్మా ఎక్స్టెండ్ అవ్వాల్సింది. రైట్ నాకు ఒకటి లేదా అంతకంటే వాల్యూస్ ఎక్కువ వాల్యూస్ పాస్ చేస్తే లిస్ట్ అనేది ఎక్స్టెండ్ అయిద్దా తగ్గిపోద్దా? ఎక్స్టెండ్ అయిద్దమ్మా. రైటా నేను ఇక్కడ చూడండి, నేను ఇప్పుడు 1 2 3 4 రైటా ఈ 4 వాల్యూస్ అనేది లిస్ట్ లో నేను ఎక్స్టెండ్ చేయాలనుకుంటున్నమ్మా. జాగ్రత్తగా గమనించండి. ఇప్పుడు మనకు అవుట్పుట్ వస్తుందమ్మా. రైటా వచ్చిందమ్మా. 1 2 3 4 ఎక్స్టెండ్ అయిందా కాలేదు? ఎస్ ఆర్ నో?
యాడ్ అయినా లేదమ్మా? 1 లేదా అంతకంటే ఎక్కువ? రైట్. యాడ్ అయిపోయినాయమ్మా. రైటా. అపెండ్‌లో మనం ఒక్కటే సింగిల్ వాల్యూ మాత్రమే యాడ్ చేయగలం లాస్ట్‌లో. రైటా. ఎక్స్టెండ్‌లో మనం 15 లేదా అంతకంటే ఎక్కువ వాల్యూస్ యాడ్ చేయగలమమ్మా. రైట్ క్లియర్? స్నేహ. రైట్. రైట్. ఓకేనమ్మా. రైట్ సి క్లియర్. అమ్మ మీరు నందిని సాగర్ క్లియర్? అమ్మ మీరు మౌనిక క్లియర్? రైట్ సి. రైట్ జాగ్రత్తగా గమనించండి. నౌ క్లియర్ ద పిక్చర్ అండ్ క్లియర్ ద సినిమా. రైట్ ఇంతవరకు అర్థమైందమ్మా. యాడ్, ఇన్సర్ట్, అపెండ్, ఎక్స్టెండ్ క్లియర్ కదా! ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయమ్మా? నో డౌట్స్ రైట్. జాగ్రత్తగా గమనించండి. రైటా. సీ ద పిక్చర్ అండ్ సీ ద సినిమా. రైట్ జాగ్రత్తగా గమనించండమ్మా. ఇది కరెంట్ పోతా వత్తా ఉంది ఊకే 24 గంటలు. సి రైట్ నౌ నెక్స్ట్ థింగ్ రైట్ ఎక్స్టెండ్ అయిపోయిందమ్మా. ఎక్స్టెండ్ అయిపోయిన తర్వాత హౌ టు హౌ టు క్లియర్ ద లిస్ట్, హౌ టు క్లియర్ ద లిస్ట్, హౌ టు డిలీట్ ద లిస్ట్ ఒక్కసారి చెక్ చేద్దాం. రైట్ జాగ్రత్తగా గమనించండి అమ్మా. నౌ సీ ద సినిమా అండ్ సీ ద పిక్చర్. రైట్ జాగ్రత్తగా గమనించండి. హౌ టు నెక్స్ట్ వన్ నెక్స్ట్ మెథడ్ అమ్మా. లిస్ట్ రిమూవ్ remove elements from the list. Write a remove elements from the list అమ్మా. రైట్ రిమూవ్ ఎలిమెంట్స్ ఫ్రమ్ ద లిస్ట్. రైట్ జాగ్రత్తగా గమనించండి. హౌ టు రిమూవ్ ఎలిమెంట్స్ ఫ్రమ్ ద లిస్ట్. జాగ్రత్తగా గమనించండి అమ్మా. తర్వాత మనకి రైట్ సీదా పిక్చర్ అండ్ సీదా సినిమా. ఐ టేక్ సేమ్ లిస్ట్ రైట్. నౌ హియర్ జస్ట్ ప్రింట్ ఆఫ్ ఎల్. నౌ నెక్స్ట్ వన్ ప్రింట్ టైప్ ఆఫ్ ఎల్. నౌ ప్రింట్ టైప్ ఆఫ్ ఎల్ అమ్మా. జాగ్రత్తగా గమనించండి. ప్రింట్ టైప్ ఆఫ్ ఎల్ అమ్మా. సి నౌ హియర్ రిమూవ్ ఎలిమెంట్స్ ఫ్రమ్ ద లిస్ట్ అమ్మ. జాగ్రత్తగా గమనించండి. ఎల్ డాట్ రిమూవ్, ఎల్ డాట్ రిమూవ్. రైట్ రిమూవ్ మెథడ్ ఈజ్ యూజ్డ్ టు, రిమూవ్ మెథడ్ ఈజ్ యూజ్డ్ టు రైట్ టు రిమూవ్ ద పర్టిక్యులర్ ఎలిమెంట్ అమ్మా. రైట్ టు రిమూవ్ ద పర్టిక్యులర్ ఎలిమెంట్. ఇప్పుడు నాకు ఈ 20J అనే ఎలిమెంట్ అనేది రిమూవ్ అయిపోవాలమ్మా. రిమూవ్ అయిపోవాలంటే జస్ట్ సీదా రైట్ 20Jనే రైట్ రిమూవ్ మెథడ్ లో పాస్ చేస్తే రైట్ 20J అనేది రిమూవ్ అయిపోద్దమ్మా. 20J అనేది రిమూవ్ అయిపోయింది అయిపోలేదమ్మా చెప్పాలి సార్ నువ్వు. రైట్ రిమూవ్ అయిపోయిందమ్మా. రిమూవ్ మెథడ్ అనేది మనం పర్టిక్యులర్ ఎలిమెంట్ డైరెక్ట్ ఎలిమెంట్ అనేది పాస్ చేయొచ్చమ్మా. జాగ్రత్తగా గమనించండి. చెప్పండమ్మా. అవును. అవును. అదే నెక్స్ట్ అదే చెప్తున్నామ్మా. నెక్స్ట్ అదే చెప్తున్నా. ఇప్పుడు అదే చెప్దాం అనుకుని మీరే క్వెషన్ అడిగారు. ఎక్సలెంట్! ఎక్సలెంట్ అమ్మా. వెరీ గుడ్. రైటా ఇలాంటి క్వెషన్‌లే గావాలి. రైట్ ఇలాంటి క్వెషన్‌లే అడగాలి. ఎక్సలెంట్ నాలెడ్జ్ అమ్మ. రైట్ జాగ్రత్తగా గమనించండి. సార్ ఇక్కడ నాకు 10 ఉంది. ఇక్కడ నాకు 10 ఉంది. రైట్ నాకిక్కడ ఇంకో 10 ఉంటది. సి నాకిక్కడ ఇంకో 10 ఉంటది. నేనిప్పుడు ఇక్కడున్న 10 మాత్రమే రిమూవ్ చేయాలి. దట్ ఈస్ యువర్ డౌట్. యెస్ ఆర్ నమ్మా? అంతేనా స్నేహ? అమ్మ స్నేహ ఉన్నరా? అమ్మ స్నేహ రైట్ మాట్లాడటానికి ట్రై చేయండి. అమ్మ నందిని సాగర్ మై వాయిస్ ఈస్ క్లియర్? అమ్మ స్నేహ రైట్. ఇప్పుడు ఇనిపిస్తుందమ్మా. సి చూడండి ఒకసారి. మీ క్వెషన్ ఇదే గదమ్మా! రైటా? ఇక్కడ నాకు రైటా లిస్ట్‌లో 10 అనేది 3 టైమ్స్ ఉంది. రైటా 10 అనేది 3 టైమ్స్ ఉంది గదా! రైటా? ఇప్పుడు మీరు ఈ 10 నేనిప్పుడు ఫర్ సపోజ్ రిమూవ్ ఆఫ్ చూడండమ్మా. ప్రింట్ ఆఫ్ ఎల్. నౌ ప్రింట్ టైప్ ఆఫ్ ఎల్ అని తీసుకున్నప్పుడు జస్ట్ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఎల్ డాట్ రిమూవ్ ఆఫ్ 10 పాస్ చేసినప్పుడు రైటా ఏ 10 రిమూవ్ అయినట్టు సార్ అని మీకు డౌట్ వస్తది కదమ్మా. యెస్ ఆర్ నో? అదేనా మీ డౌట్? రైట్ జాగ్రత్తగా గమనించండమ్మా. సీ నౌ సీ ద పిక్చర్ అండ్ సీ ద సినిమా.
ఎక్సలెంట్ క్వెషన్ అడిగిర్రమ్మా. రైట్. ఇంటర్వ్యూలో అడిగే పడే క్వెషన్ పక్కా. ఈ క్వెషన్ అడక్కపోతే నా గుండు గోకిచ్చుకుంటమ్మా ఇంకోసారి. ఆల్రెడీ గుండే ఉంది. రైట్. గుండు కొట్టించుకుంటా ఈ క్వెషన్ లేకపోతే. రైటా? వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ రిమూవ్ అండ్ పాప్ అని క్వెషన్ అడుగుతున్నమ్మా. రైటా? ఇంటర్వ్యూయర్ పక్కా అడిగే క్వెషన్. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ రిమూవ్ అండ్ పాప్ అని అడిగినప్పుడు ఇక్కడ నాకు 3 టెన్స్ ఉన్నాయమ్మా. ఇక్కడ నాకు 3 పదులున్నాయి. 3 పదులుంటే ఇప్పుడు నేను రిమూవ్ ఫంక్షన్ యూజ్ చేసి రైట్ 10 అని ఇచ్చినప్పుడు రైట్ జాగ్రత్తగా గమనించండమ్మా. ఒక్కసారి అవుట్‌పుట్ మనం చెక్ చేద్దాం. రైటా? మనకి ఫస్ట్‌లో ఉన్న 10 రిమూవ్ అయిపోద్దమ్మా. జాగ్రత్తగా గమనించండి. రైటా? ఫస్ట్ ప్రిఫరెన్స్ ఏదైతే 10 ఉందో అదే 10 రిమూవ్ అయిపోద్దమ్మా. రైట్. జాగ్రత్తగా గమనించండి. సార్ ఇక్కడ టెన్స్ అనేవి 3 టైమ్స్ ఉన్నాయి. నాకు ఫస్ట్‌లో ఉన్న 10 అనేది రిమూవ్ అవ్వొద్దు. నాకిక్కడ ఈ 50 తర్వాత ఉన్న 10 అనేది రిమూవ్ అవ్వాలి అని మీకు డౌట్ రావచ్చమ్మా. యెస్ ఆర్ నో? నేను చెప్పే కంటెంట్ అర్థమవుతుందమ్మా? అందరూ జాగ్రత్తగా గమనించండి. రైట్. వినండమ్మా. నేను మళ్ళీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నా, జాగ్రత్తగా గమనించండి. రిమూవ్ అనేది మనకి లిస్ట్‌లో డూప్లికేట్ వాల్యూస్ ఉన్నప్పుడు, లిస్ట్‌లో మనకు డూప్లికేట్ వాల్యూస్ ఉన్నప్పుడు, లిస్ట్‌లో మనం ఒక డూప్లికేట్ వాల్యూని డైరెక్ట్‌గా రిమూవ్ ఫంక్షన్ యూజ్ చేసి రిమూవ్ చేయాలనుకున్నప్పుడు, మనకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఏదైతే వాల్యూ ఉంటదో, ఆ ఫస్ట్ ప్రిఫరెన్స్‌లో ఉన్న వాల్యూ రిమూవ్ అయిపోద్దమ్మా. సార్ నాకిక్కడ ఫస్ట్‌లో ఉన్న 10 అనేది రిమూవ్ అవ్వొద్దు. నాకిక్కడ ఇది 0 ఇండెక్స్, ఫస్ట్ ఇండెక్స్, సెకండ్ ఇండెక్స్, థర్డ్ ఇండెక్స్, ఫోర్త్ ఇండెక్స్, ఇక్కడ నాకు ఫిఫ్త్ ఇండెక్స్‌లో ఉన్న 10 అనేది రిమూవ్ అయిపోవాలి సార్. వాట్ కెన్ ఐ డూ? రైట్. ఒకవేళ నేనిక్కడ రిమూవ్ మెథడ్ యూజ్ చేస్తే నాకు ఫస్ట్ ప్రిఫరెన్స్‌లో ఉన్నదే రిమూవ్ అయిపోయింది. కానీ నాకిక్కడ ఫస్ట్ ప్రిఫరెన్స్‌లో ఉన్న 10 అనేది అలాగే ఉండాలి. అలాగే ఉండి ఇక్కడ నాకు ఫిఫ్త్ ప్రిఫరెన్స్‌లో ఉన్న 10 అనేది రిమూవ్ అయిపోవాలి అనంటే దానికే మనకిక్కడ పాప్ మెథడ్ ఉందమ్మా. రైటా? పాప్ మెథడ్ ఈజ్ యూజ్డ్ టు రైట్. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండమ్మా. పాప్ మెథడ్ పాప్ మెథడ్ ఈజ్ యూజ్డ్ టు పాప్ మెథడ్ ఈజ్ యూజ్డ్ టు వాయిస్ బ్రేక్ అవుతుందా? 1 సెకండ్, 1 సెకండ్, 1 సెకండ్, 1 సెకండ్, 1 సెకండ్, 1 సెకండ్ అమ్మా. 1 సెకండ్. నౌ ఓకే. రైట్. జాగ్రత్తగా గమనించండమ్మా. నౌ హియర్ జాగ్రత్తగా గమనించండి. ఎక్కడి వరకు వచ్చి ఆగిపోయినామమ్మా? ఎక్కడి వరకు వచ్చి ఆగిపోయినాం? పాప్ మెథడ్ ఈజ్ యూజ్డ్ టు రిమూవ్ ద వాల్యూ ఈజ్ యూజ్డ్ టు రిమూవ్ ద ఇండెక్స్ బేస్డ్ వాల్యూ. రైటా? జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండమ్మా. పాప్ మెథడ్ ఈజ్ యూజ్డ్ టు రిమూవ్ ద ఇండెక్స్ బేస్డ్ వాల్యూ అమ్మా. రైటా? రిమూవ్‌లో ఒకవేళ మనం 10 ఇచ్చినప్పుడు, రైటా? ఫస్ట్ ప్రిఫరెన్స్‌లో ఏదైతే 10 ఉందో అదే 10 అనేది రిమూవ్ అయిపోద్దమ్మా. సార్ నాకిక్కడ ఫస్ట్ ప్రిఫరెన్స్‌లో ఉన్న 10 అనేది రిమూవ్ అవ్వొద్దు. నాకిక్కడ రైటా? నాకు ఫిఫ్త్ ఇండెక్స్‌లో ఉన్న 10 అనేది రిమూవ్ అయిపోవాలి అనంటే మనం ఇక్కడ పాప్ మెథడ్ అనేది యూజ్ చేయాలమ్మా. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. పాప్ మెథడ్ ఈజ్ యూజ్డ్ టు రిమూవ్ ద ఇండెక్స్ బేస్డ్ వాల్యూ అమ్మా. రిమూవ్ మెథడ్ ఈజ్ యూజ్డ్ టు రిమూవ్ ద డైరెక్ట్ వాల్యూ. జాగ్రత్తగా గమనించండి. జస్ట్ రన్ ద సర్వర్. రైటా? పోయిందా పోలేదమ్మా? 0 ఇండెక్స్ ఇక్కడ చూడండి. ఇక్కడ 0 ఇండెక్స్ వచ్చింది. ఫస్ట్ ఇండెక్స్ వచ్చింది. సెకండ్ ఇండెక్స్ వచ్చింది. థర్డ్ ఇండెక్స్ వచ్చింది. ఫోర్త్ ఇండెక్స్ వచ్చింది. ఫిఫ్త్ ఇండెక్స్‌లో 10 ఉందమ్మా. ఇక్కడ సిక్స్త్ ఇండెక్స్‌లో ఒక 10 ఉంది. రైటా? ఫిఫ్త్ ఇండెక్స్‌లో ఒక 10 ఉంది. సిక్స్త్ ఇండెక్స్‌లో ఒక 10 ఉంది. ఇక్కడ ఉందమ్మా. ఇక్కడ వచ్చిన 10 ఇక్కడ వచ్చిందా? మిస్ అయిందా? వచ్చిందా? మిస్ అయిందా? వచ్చిందా? రిమూవ్ అయిపోయిందమ్మా చెప్పాలి. ఉందా? రిమూవ్ అయిపోయిందా? రిమూవ్ అయిపోయింది. రైట్. ఇప్పుడు చెప్పండమ్మా. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ రిమూవ్ అండ్ పాప్?
What is the difference? Remove and pop. By using index, very good. Remove, remove the element, right? Very good. Antenamma, right? Pop method is used to remove the elements by using index. Right ikkada pop elements from the list, right? Pop elements from the list, right? జాగ్రత్తగా గమనించండి. సి రైట్ అండర్స్టాండ్ అమ్మా. అమ్మ నందిని సాగర్ క్లియర్, పాప్ క్లియర్, రిమూవ్ అండ్ పాప్‌కి అర్థమైందమ్మా? రైట్. మీరు మౌనిక క్లియర్? రైట్ డన్. నౌ సి క్లియర్. నౌ నెక్స్ట్ వన్ అమ్మా. క్లియర్ ద ఎలిమెంట్స్ ఫ్రమ్ ద లిస్ట్ అమ్మ. క్లియర్ ద ఎలిమెంట్స్ ఫ్రమ్ ద లిస్ట్. రైట్. ఒక్కసారి జాగ్రత్తగా గమనించండి అమ్మ, చూద్దాం. రైట్. క్లియర్ ద ఎలిమెంట్స్ ఫ్రమ్ ద లిస్ట్. రైట్. జాగ్రత్తగా గమనించండి. మీకు రియల్ టైమ్ ఎగ్జాంపుల్ చెప్తా. రైట్. ఇక్కడ నేను ఇప్పుడు ఉండేది ఎర్రగడ్డ అమ్మ. ఎర్రగడ్డలో నా ఇల్లుంది. నేనిప్పుడు ఎర్రగడ్డ నుంచి హైటెక్ సిటీకి షిఫ్ట్ అవ్వాలనుకుంటున్నా. రైట్. జాగ్రత్తగా గమనించండి అమ్మ. నేను ఎర్రగడ్డ నుంచి హైటెక్ సిటీకి షిఫ్ట్ అవ్వాలనుకుంటున్నా. అక్కడ నేను ఒక రూమ్ రెంట్‌కి తీసుకున్నా. రెంట్‌కి తీసుకున్నప్పుడు ఇక్కడ నా ఎర్రగడ్డలో ఉన్న ఇంట్లో రైట్ వాషింగ్ మిషన్ ఉంది, ఫ్రిడ్జ్ ఉంది, కూలర్ ఉంది, టీవీ ఉంది, మంచం ఉంది, బట్టలున్నాయి, సరవలున్నాయి, సెంబులున్నాయి, అన్నీ ఉన్నాయమ్మా. రైటా? అన్నిటిని క్లియర్ చేయాలా లేదమ్మా? ఇంట్లోకెళ్ళించి, పాత ఇంట్లోకెళ్ళించి క్లియర్ చేయాలా లేదా? క్లియర్ చేయాలి. క్లియర్ చేస్తే పాతిల్లు ఎట్లుంటదమ్మా? మళ్ళా కొత్తోళ్ళొచ్చేదాకా ఎట్లుంటది? ఇంతే ఉంటది. వెరీ గుడ్. అంతేనమ్మా. ఆన్సర్ గూడా వచ్చేసింది. సీదా సినిమా. అంతే. రైటా? జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండమ్మా. సీదా పిక్చర్. రైటా? ఇది నా ఇల్లమ్మా. నా ఇంట్లో రైటా? ఇవన్నీ నా సామాన్లు. రైటా? ఈ లిస్ట్‌లో ఉన్న సామాన్లు మొత్తం నేనిక్కడ ఏం చేస్తున్నంటే రైటా? ఈ సామాన్లు మొత్తం ఎల్ అనే వేరియబుల్‌లో క్రియేట్ చేసినమ్మా. ఎప్పుడు ఈ డేటా మొత్తం ఎల్ అనే వేరియబుల్ స్టోర్ చేసిన, స్టోర్ చేసి ఎల్ అనే వేరియబుల్లో స్టోర్ అయిపోయిన లిస్ట్ మొత్తం నేను ఏం చేస్తున్నా, క్లియర్ చేస్తున్నమ్మా. క్లియర్ చేసినప్పుడు నా లిస్ట్ మొత్తం ఎంటీ అయిపోద్దమ్మా. రైట్. హౌ టు క్రియేట్ ఎంటీ లిస్ట్? 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 స్క్వేర్ బ్రాకెట్, జస్ట్ ఎంప్టీ స్క్వేర్ బ్రాకెట్స్ అమ్మా. అంతే కదా! చూడండి. జస్ట్ ఎంప్టీ స్క్వేర్ బ్రాకెట్ క్లియర్ అయిపోయినా లేదమ్మా? ఖాళీ ఎంప్టీగా ఉందా లేదా? సార్ నువ్వు అర్థమైందమ్మా? క్లియర్ అర్థమైందా? రియల్ టైమ్ ఎగ్జాంపుల్‌తో సహా. రైట్. అమ్మ నందిని సాగర్ మీరు అర్థమైందా? రైట్. మీరు మౌనిక. రైట్. జాగ్రత్తగా గమనించండి. సి నౌ నెక్స్ట్ వన్ డెల్ అమ్మ. డెల్ అమ్మ. డెల్ మీన్స్ డిలీట్ ద లిస్ట్. డిలీట్ ఎలిమెంట్స్. Right. See, now I take same. Right. Now same print of L. Now here print type of L amma. Right. Print type of L. జాగ్రత్త గమనించండి. Now see the picture and see the cinema. Right. జాగ్రత్త గమనించండి అమ్మా. డెల్ ఎల్ అంటున్నమ్మా. See now print of L అండి. అవుట్పుట్ ఏమొస్తుందమ్మా? జస్ట్ గెస్ చేయండి. జస్ట్ గెస్సింగ్ అంతే. సైలెంట్‌గా ఉండకమ్మా ప్లీజ్. సైలెంట్‌గా ఉండకండి. ప్లీజ్ గెస్ చేయండి. ప్లీజ్ దిస్ ఈజ్ మై రిక్వెస్ట్. లిస్ట్ మొత్తం డిలీట్ అయితుంది. అవుట్‌పుట్ ఏమొస్తుంది?
ట్రై చేసిర్రమ్మా. వెరీ గుడ్. రైట్. వెరీ గుడ్ అమ్మా. సూపర్. రైట్. లిస్ట్ మొత్తం డిలీట్ అవుతుంది. రైట్. జాగ్రత్తగా గమనించండమ్మా. సి. మళ్ళీ ఇంకో రియల్ టైమ్ ఎగ్జాంపుల్ తీసుకుంటున్నా. రైట్. సి. ఇది నా తలకాయ అనుకోండమ్మా. మొండెం అనుకోండి. క్లియరా? ఎల్ ఈజ్ మై తలకాయ్. నా మొండెం అనుకోండమ్మా. మొండెం మీదనే తలకాయ ఉంటది. మెడ మీదనే తలకాయ ఉంటది. ఇది నా తలకాయ అనుకోండి. రైటా? ఇది మొత్తం నా బాడీ అనుకోండి. ఇది నా తల అనుకోండి. హెడ్ పార్ట్ అనుకోండి. ఇది నా హార్ట్ అమ్మ. హార్టే ఏదైనా పని చేస్తది. జాగ్రత్తగా గమనించండి. సి. రైటా? ఇది నా కన్ను. ఇది ఇంకొక కన్నమ్మ. ఇది నా లెఫ్ట్ లెగ్. ఇది నా రైట్ లెగ్. ఇది నా లెఫ్ట్ హ్యాండ్. ఇది నా రైట్ హ్యాండ్. తర్వాత ఇది జాగ్రత్తగా గమనించండమ్మా. ఇది నా లెఫ్ట్ ఇయర్. ఇది నా రైట్ ఇయర్. రైట్. నౌ నెక్స్ట్ వన్ జాగ్రత్తగా గమనించండమ్మా. రైట్. ఆ తర్వాత సి. రైట్. ఇవన్నీ బాడీ పార్ట్స్ అనుకోండమ్మా. రైట్. ఆ లివర్ అనేది పోయింది. రైట్. లివర్ అనేది దొబ్బింది. తర్వాత నౌ నెక్స్ట్ వన్. తర్వాత రైట్ ఒకటి చేదనేది ఉంటదమ్మా పొట్టలో. ఆ చేదనేది పోయింది. తర్వాత జాగ్రత్తగా గమనించండి. సారీ 24 అవర్స్ కడుపులో నొప్పయింది. అదే ఆపరేషన్ అయింది. రైటా? ఇందులో నా బాడీ పార్ట్స్ అన్నీ పోయినాయమ్మ. రైటా? ఇక్కడ చూడండి లిస్ట్‌లో. రైటా? 2 కాళ్ళు పోతే బతకొచ్చా? బతకలేమమ్మా? యెస్ ఆర్ నో? బతకొచ్చా? బతకలేమా? 2 చేతులు పోయినా బతకొచ్చా? బతకలేమా? బతకొచ్చు. 2 కళ్ళు లేకపోయినా బతకొచ్చు. రైట్. 2 చెవులు లేకపోయినా బతకొచ్చు. రైటా? ఒకడి లివర్ కోసి ఇంకొకడికి ఇత్తురు లివరు. అయినా వాడు బతుకుతుండు. తర్వాత 24 గంటల కడుపులో నొప్పొచ్చినప్పుడు వాడికి పేగనేది కట్ జేత్తుర్రు. కట్ జేసినా వాడు బతుకుతుండు. రైటా? సంథింగ్ వాడి బాడీలో వేరే వేరే ఆర్గానిజం పోయిన వాడైనా బతుకుతుండమ్మా. జాగ్రత్తగా గమనించండి. కానీ మొన్న వినుకొండలో రైటా? రసీద్ అనేవాడి తలకాయని నరికేసిండమ్మా. రసీద్ అనేవాడు తలకాయని నరికేసినప్పుడు వాడు ప్రాణాలతో ఉన్నాడమ్మా. ప్రాణాలతో ఉంటాడా? ఉండడు. రైటా? వాడనే చచ్చిపోతాడమ్మా. ఇక్కడ గూడా సేమ్ అంతే. ఇవన్నీ మన బాడీ పార్ట్స్. మన బాడీలో ఒక పార్ట్ పోయినా ఇంకొక పార్ట్‌తో బతకొచ్చు. కానీ మన మెయిన్ పార్ట్ హెడ్ పార్ట్ పోతే రైటా? మనం బతకలేమమ్మా. పైథాన్‌లో గూడా అంతే. రైటా? ఈ లిస్ట్ మొత్తాన్ని నేనిక్కడ ఎల్ అనే వేరియబుల్‌లో స్టోర్ చేసినా. నేను ఈ లిస్ట్ మొత్తాన్ని ఎల్ అనే వేరియబుల్‌లో స్టోర్ చేసిన. ఎల్ ఈజ్ ఎ పెద్ద తల. ఎల్ ఈజ్ ఎ హెడ్ పార్ట్. నేను ఏం చేస్తున్నా? ఈ ఎల్ హెడ్ పార్ట్‌నే నేనేం చేస్తున్నామ్మా? డిలీట్ చేస్తున్నా. ఎల్లుని డిలీట్ చేసేసి నేను ఇక్కడ ఏం చేస్తున్నా? మళ్ళీ ఎల్లుని ప్రింట్ చేస్తున్నా. రైటా? నువ్వు ఇక్కడ ఎల్లు డిలీట్ చేసినవురా ప్రకాష్. ఎల్లుని డిలీట్ చేసేసిన తర్వాత మళ్ళీ ఎల్లుని ప్రింట్ చేస్తున్నావు. రైటా? నేను ఎక్కడున్నా? నేను ఆల్రెడీ డిలీట్ అయిపోయినా. ఇంకా నేను డిఫైన్ చేసుకోలేను అనేసి నేమ్ ఎల్ ఈజ్ నాట్ డిఫైన్డ్ అని వస్తుందమ్మా. సి చూడండి ఒకసారి. సిడి డెస్క్ టాప్ పీవై టెస్ట్ డాట్ పీవై రైటా? వచ్చిందమ్మా. నేమ్ ఎల్ ఈజ్ నాట్ డిఫైన్డ్. ఇక్కడ నేను ఎల్లుని డిలీట్ చేస్తున్నమ్మా. డైరెక్ట్ హెడ్ పార్ట్ నే డిలీట్ చేసేసిన. హెడ్ పార్ట్ ని డిలీట్ చేసేసి మళ్ళీ నేను ఎల్లుని ప్రింట్ చేస్తున్నా. రైట్. ఒక్కసారి ఆల్రెడీ డిలీట్ అయిపోయింది. డిలీట్ అయిపోయిన తర్వాత ఇంకెక్కడుంది ఎల్లు? లేదా ఆడ. రైట్. లేదు కాబట్టి నేమ్ లేదురా. నేమ్ ఎల్ అనేది లేదురా. డిలీట్ అయిపోయిందిరా అనేసి ఇక్కడ నాకు పైథాన్ వర్చువల్ మిషన్ వెంటనే ఎర్రర్ ఇచ్చిందమ్మా. ఎర్రర్ ఈజ్ నేమ్ ఎర్రర్. నేమ్ ఎల్ ఈజ్ నాట్ డిఫైన్డ్. క్లియర్ అమ్మా? అర్థమైందా? అర్థమైందా కాలేదా? రైట్. దుమ్ము లేచిపోద్దమ్మా క్లాస్. రైటా? ఏదైనా సరే రైట్ ఇలాగే ఉంటది. బై ఎండ్ ఆఫ్ ది డే గూడా క్లాస్ అనేది ఇలాగే ఉంటదమ్మా. ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్‌కి అర్థమవుతది. రైట్. జాగ్రత్తగా గమనించండి. రైటా? ఇంకా ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అయ్యే వాళ్ళమ్మ. స్నేహ, నందిని సాగర్. క్లియర్. మీకు తెలిసిన వాళ్ళుంటే లెస్ ఫీ మోర్ ఎడ్యుకేషన్. రైట్. లెస్ ఫీ మోర్ ఎడ్యుకేషన్. యెస్ ఆర్ నో? లెస్ ఫీ మోర్ ఎడ్యుకేషన్.
in depth teaching, right? If you didn't understand my classes, if you didn't understand my classes, I will refund your money 1 lakh percent కాదు 1 crore percent, రైట్ 1 crore percent రీఫండ్ చేసేస్తామ్మా. చెప్పండి, రైట్ షేర్ చెయ్యండి. రైట్ మోసపోతారమ్మా బయట, రైట్ మోసపోతారు బయట. 20,000 25,000 30,000 ఫుల్ స్టాక్కి. రైట్ మనం అలా తీసుకోమమ్మా. రైట్ అందరిని దృష్టిలో పెట్టుకొనే ఫీజు అనేది ఉంటుంది. రైట్ తక్కువ ఫీజు ఉంటుంది, తక్కువ ఫీజు ఉంటుంది, ఎక్కువ ఎడ్యుకేషన్ ఉంటుంది. రైట్ లెస్ ఫీ మోర్ ఎడ్యుకేషన్. రైట్ మోర్ ఫీ మోర్ ఎడ్యుకేషన్ కాదు, లెస్ ఫీ మోర్ ఎడ్యుకేషన్. రైట్ సార్ సినిమా చూసిర్రా అందరూ? సార్ సినిమా చూసిర్రమ్మా? సార్ మూవీ చూసిర్రా? రైట్ అమ్మ నందిని సాగర్ సార్ మూవీ చూసిర్రా? సార్ మూవీ. రైట్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ మూవీ అమ్మ. రైటా మై ఇన్స్పిరేషన్. ఆ మూవీ నా ఇన్స్పిరేషన్. రైటా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఆ సినిమాలో వాడి పేరేంటమ్మా, ద్రౌపదినా రౌడీ గాడి పేరు ఏదో ఉంటుంది. రైటా వాడు మోర్ ఫీ మోర్ ఎడ్యుకేషన్ అంటాడు. రైటా మోర్ ఫీ మోర్ ఎడ్యుకేషన్. అది తప్పమ్మా. ఆ! 'త్రిపాఠి.' యెస్ 'త్రిపాఠి' గాడు. ఆ! మోర్ ఫీ మోర్ ఎడ్యుకేషన్ అంటాడు. రైట్ ఆ కాలేజ్‌లో అందరూ పాస్ అయితే. రైట్ కానీ అది తప్పమ్మా. లెస్ ఫీ మోర్ ఎడ్యుకేషన్. రైట్ జాగ్రత్తగా గమనించండి. నౌ సీదా పిక్చర్ అండ్ సీదా సినిమా. రైట్ జాగ్రత్తగా గమనించండమ్మా. డెల్ అనేది అర్థమైంది. రైటా నౌ నెక్స్ట్ వన్. రైట్ కన్‌కాటినేషన్, లిస్ట్ కన్‌కాటినేషన్. రైట్ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండమ్మా. లిస్ట్ కన్‌కాటినేషన్. కన్‌కాటినేషన్ మీన్స్ యాడింగ్ అంతే. రైట్ 2 స్ట్రింగ్స్‌ని యాడ్ చేస్తే దట్ ఈస్ ఎ కన్‌కాటినేషన్. 2 ఇంటీజర్స్‌ని గాని 2 ఫ్లోట్స్‌ని గాని యాడ్ చేస్తే దట్ ఈస్ ఎ ఎడిషన్. గుర్తుపెట్టుకోండమ్మా. L1 ఈజ్ ఈక్వల్స్ టు లిస్ట్ కెన్ బి గ్రేటెడ్ బై 1 2 3 4. రైట్ 1 2 3 4 రైట్. 1 సెకండ్ అమ్మా. Right, okay. 1, 2, 3, 4, 5. 1, 2, 3, 4, 5. Now L2 is equals to L2 is equals to right now 6, 7, 8, 9, 10. Right 6, 7, 8, 9, 10. Right 1, 2, 3, 4, 5. Now 6, 7, 8, 9, 10 amma. Right L1 and L2. Right concat means adding amma. Right L1 plus L2 amma. Right ఎప్పుడు మనకు అవుట్పుట్ ఇస్ 1 2 3 4 5 6 7 8 9 10 వస్తాం. రైట్ జాగ్రత్తగా గమనించండి. సీదా సినిమా. రైట్ నేమ్ ఎల్ ఈజ్ నాట్ డిఫైన్డ్. నేమ్ ఎల్ ఈజ్ నాట్ డిఫైన్డ్ ఏంట్రా? రైట్ ఓకే. ఇక్కడ మనం కామెంట్ చేయలేదు. రైట్ కామెంట్ చేసేద్దాం. సి రైట్ వచ్చిందా రాలేదమ్మా? 1 2 3 4 5 6 7 8 9 10 వచ్చేసిందమ్మా. జాగ్రత్తగా గమనించండి. నౌ నెక్స్ట్ వన్ లిస్ట్ మల్టిప్లికేషన్ అమ్మా. రైట్ జాగ్రత్తగా గమనించండి. నౌ నెక్స్ట్ వన్ లిస్ట్ మల్టిప్లికేషన్. లిస్ట్ మల్టిప్లికేషన్. రైట్ సేమ్ అమ్మ సేమ్ థింగ్. రైట్ నేను సేమ్ కాపీ చేస్తున్నా, తర్వాత పేజ్ చేస్తున్నా. రైట్ కంట్రోల్ వి. రైట్ జాగ్రత్తగా గమనించండి అమ్మ. హియర్ ప్రింట్ ఆఫ్ L1 ఇంటూ 3. రైట్ L1 ఇంటూ 3 ఒక్కసారి చెక్ చేద్దాం. రైట్ జాగ్రత్తగా గమనించండి అమ్మ. సి రైట్ L1లో ఉన్న డేటా 3 టైమ్స్ రిపీట్ అయిందా లేదా? ఎస్ఆర్ను రిపీట్ అయిందా లేదా? ఎస్ఆర్ను చెప్పాలి. రిపీట్ అయిపోయిందమ్మా. జాగ్రత్తగా గమనించండి. నౌ నెక్స్ట్ వన్ అమ్మ. జాగ్రత్తగా గమనించాలి. ఇప్పుడు మీరే ఆన్సర్ చేయాలమ్మా. ఇప్పుడు మీరే ఆన్సర్ చేయాలి. రైట్ జాగ్రత్తగా గమనించండి అమ్మా. నెక్స్ట్ వన్ లిస్ట్ సార్ట్ అమ్మ. రైటా ఇక్కడ నేను L is equals to I take one list 1 9 2 8 3 6 3 7 3 7. Now next one 4 6 5. రైట్ జాగ్రత్తగా గమనించండి అమ్మ. ఇప్పుడు నౌ ప్రింట్ ఆఫ్ ఎల్. నౌ ప్రింట్ టైప్ ఆఫ్ ఎల్. ఇప్పుడు నేను
దీన్ని ఆల్ఫాబెటిక్ ఆర్డర్ అంటాం. సారీ. సార్టింగ్ చేయాలమ్మా. క్రమబద్ధీకరించాలి. రైటా? ఇప్పుడు నేను ఏం చేయాలో చెప్పాలి మీరే. చెప్పండమ్మా. ఆల్రెడీ స్ప్లిట్ అయ్యే ఉంది డేటా. రైటా? వెరీ గుడ్ అమ్మా. వెరీ గుడ్. ఆల్రెడీ డేటా అనేది స్ప్లిట్ అయ్యే ఉందమ్మా. రైటా? మనం ఒకవేళ స్ట్రింగ్ తీసుకుంటే పదాలని స్ప్లిట్ చేయాలి. ఇక్కడ ఆల్రెడీ స్ప్లిట్ అయ్యే ఉందమ్మా. విభజించే ఉన్నాయి. రైటా? 1, 9, స్ప్లిట్ అయ్యే ఉన్నాయమ్మా. విభజించే ఉన్నాయి. ఏం చేయాలి? స్ప్లిట్ చేసిన తర్వాత ఏం చేయాలమ్మా? వెరీ గుడ్. ఎక్సలెంట్ అమ్మా. ఎల్ డాట్ సార్ట్ అంతేనమ్మా. రైటా? సార్ట్ చేస్తే రైట్ అన్నీ ఆర్డర్‌లో వచ్చేస్తాయమ్మా. చూడండమ్మా వచ్చిందా లేదా? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 రైటా? ఎప్పుడు రైట్ సార్ట్ చేసిన లిస్ట్‌ని రివర్స్ చేయాలమ్మా. రివర్స్ చేయాలంటే ఏం చేయాలి చెప్పాలి? హౌ టు రివర్స్ సార్టింగ్ లిస్ట్? వెరీ గుడ్. వెరీ గుడ్. రివర్స్ ఈక్వల్స్ టు ట్రూ అమ్మ. రివర్స్ ఈక్వల్స్ టు ట్రూ. నౌ ప్రింట్ ఆఫ్ ఎల్. ప్రింట్ ఆఫ్ ఎల్. జస్ట్ రన్ సర్వర్. రివర్స్ అయిపోయిందా లేదా? మెస్సార్‌ను. రైటా? ఇది నేను తీసుకున్న ఒరిజినల్ లిస్ట్. రైటా? లిస్ట్ అనేది సార్ట్ అయిపోయింది. తర్వాత సార్ట్ అయిన లిస్ట్ అనేది రివర్స్ చేసిన మెస్సార్‌ను చేసినమా లేదా? అవునా కాదా? ఎస్సార్‌ను చెప్పాలి. రైట్ చేసేసినమమ్మా. రైట్ ఇంతవరకు అర్థమైందమ్మా. అర్థమైంది గదా! రైట్ సి. నౌ నెక్స్ట్ వన్. లిస్ట్ కాపీ అమ్మ. కాపీ. రైట్ జాగ్రత్తగా గమనించండి. కాపీ అమ్మ. రైట్ సీ హియర్. జస్ట్ జాగ్రత్తగా గమనించండి. నేనిక్కడ రైట్ సేమ్ లిస్ట్ ఈ లిస్ట్ తీసుకుంటున్నామ్మా. ఇదే లిస్ట్ తీసుకుంటున్నా. సి వెయిట్ అండ్ సి. రైట్ ఇదే లిస్ట్ తీసుకుంటున్నామ్మా. నౌ హియర్ ప్రింట్ ఆఫ్ ఎల్. నౌ హియర్ ప్రింట్ టైప్ ఆఫ్ ఎల్. రైట్ ప్రింట్ టైప్ ఆఫ్ ఎల్. జాగ్రత్తగా గమనించండమ్మా. ప్రింట్ ఆఫ్ ఎల్. ప్రింట్ టైప్ ఆఫ్ ఎల్. జస్ట్ జాగ్రత్తగా గమనించండి. రైటా? నౌ సి. రైట్ ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించండమ్మా. ఇక్కడ నా లిస్ట్ మొత్తం రైట్ ఎల్ అనే వేరియబుల్లో స్టోర్ అయిపోయిందమ్మా. జాగ్రత్తగా గమనించండి. నేను ఇక్కడ క్రియేట్ చేసిన లిస్ట్ మొత్తం ఎల్ అనే వేరియబుల్లో స్టోర్ అయిపోయింది. రైటా? ఈ ఎల్ అనే వేరియబుల్లో స్టోర్ అయిపోయిన లిస్ట్ నేను ఇప్పుడు ఎల్1 అనే వేరియబుల్‌కి కాపీ చేయాలమ్మా. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఎల్1 అనే వేరియబుల్‌కి కాపీ చేయాలి. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండమ్మా. హౌ టు కాపీ ద ఎల్1 ఒక్కసారి చెక్ చేద్దాం. రైట్ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండమ్మా. మనము దేంట్లోకైతే కాపీ చేయాలనుకుంటున్నామో ఆ వేరియబుల్ అనేది మనకు స్టార్టింగ్‌లో ఉండాలమ్మా. రైటా? మనం ఏ వేరియబుల్‌లోకైతే కాపీ చేయాలనుకుంటున్నామో ఆ వేరియబుల్ అనేది స్టార్టింగ్‌లో ఉండాలి. మనం ఏ వేరియబుల్‌నైతే కాపీ చేయాలనుకుంటున్నామో ఆ వేరియబుల్ అనేది సెకండ్‌లో ఉండాలమ్మా. ఎల్ డాట్ కాపీ అనేది మ్యాండేటరీ అమ్మ. ఎల్ డాట్ కాపీ. నౌ హియర్ ప్రింట్ ఆఫ్ ఎల్1 అమ్మ. రైటా? ప్రింట్ ఆఫ్ ఎల్1. నౌ నెక్స్ట్ వన్ ప్రింట్ టైప్ ఆఫ్ ఎల్1 అమ్మ. రైటా? ఇక్కడ మనకు ఎల్లులో ఏదైతే అవుట్పుట్ వస్తుందో ఎల్1లో కూడా సేమ్ అవుట్పుట్ వస్తుంది. వచ్చినప్పుడే కరెక్ట్ కాపీ అయినట్టు. ఒకవేళ రాకపోతే కాపీ కానట్టమ్మా. రైటా? ఎందుకు రాదు? చచ్చినట్టు వస్తుంది. వచ్చిందా రాలేదమ్మా? ఎస్ఆర్‌ను 1, 1, 9, 9, 2, 2, 8, 8, 3, 3, 7, 7, 4, 4, 6, 6, 5, 5 వచ్చిందా రాలేదమ్మా? ఎస్ఆర్‌ను రైట్. కాపీ మనం ఏ వేరియబుల్‌లోకైతే కాపీ చేయాలనుకుంటున్నామో ఆ వేరియబుల్ స్టార్టింగ్‌లో ఉండాలి. తర్వాత మనం ఏ వేరియబుల్‌ని కాపీ చేయాలనుకుంటున్నామో ఆ వేరియబుల్ అనేది సెకండరీ ఉండాలమ్మా. జాగ్రత్తగా గమనించండి. నౌ సీ ద పిక్చర్ అండి. సీ ద సినిమా. రైట్ నౌ నెక్స్ట్ వన్ కౌంట్ అమ్మ. కౌంట్. రైట్ క్లైమాక్స్ వస్తున్నా. ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోతున్నాయి. లిస్ట్ మెథడ్స్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోతున్నాయి. క్లైమాక్స్కి వచ్చేస్తున్నామ్మా. రైట్ జాగ్రత్తగా గమనించండి. రైట్ ఐ పాస్ లిస్ట్ అమ్మ. ఐ పాస్ లిస్ట్. రైట్ నేను ఈ లిస్ట్ తీసుకుంటున్నా.
Control C, Control V, right? Print of L. Now print type of L. Right now print of L, print type of L అమ్మ. జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. Now here L dot count of 10. What is the output now? L dot count of 10. What is the output now? L అనే వేరియబుల్‌లో స్టోర్ చేయబడిన లిస్ట్‌లో టెన్నులు ఎన్నున్నాయి? 3 ఉన్నాయమ్మ. వెరీ గుడ్. రైటా? టెన్స్ ఎన్నున్నాయమ్మ ఇక్కడ? జాగ్రత్తగా గమనించండి. 3 ఉన్నాయి. 1, 2, 3 ఉన్నాయమ్మ. టెన్స్ రైటా? ఇది 10.9. ఇది 10 కిందకి రాదు. జాగ్రత్తగా గమనించండి. టెన్స్ అనేవి 3 ఉన్నాయి. రైటా? 1 సెకండ్. కౌంట్ ఆఫ్ ఎల్ డాట్ కౌంట్ ఆఫ్ 10. ఎల్ డాట్ కౌంట్ ఆఫ్ 10. రైట్? ప్రింట్ ఆఫ్ ఎల్ డాట్ కౌంట్ ఆఫ్ 10. రైట్ వచ్చిందమ్మా. 3 వచ్చిన రాలేదమ్మా ఎస్ఆర్‌ను. 3 వచ్చినాయమ్మా ఎస్ఆర్‌ను చెప్పాలి. రైట్ 3 వచ్చేసినాయి. రైట్ ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందామమ్మా. ప్రింట్ ఆఫ్ ఎల్ డాట్ కౌంట్ ఆఫ్ ఫాల్స్. వాట్ ఈస్ ద అవుట్పుట్? ఏంటమ్మా? 1. రైట్ 1 ఉందమ్మా. రైట్ 1 ఈస్ అవర్ అవుట్పుట్. నౌ నెక్స్ట్ వన్ సి. ప్రింట్ ఎల్ డాట్ కౌంట్ ప్రకాష్. వాట్ ఈస్ ద అవుట్పుట్? ఆలోచించి చెప్పాలి. తప్పు చెప్పొద్దమ్మా. ఆలోచించాలి. వాట్ ఈస్ ద అవుట్పుట్? వాట్ ఈస్ ద అవుట్పుట్? ఎర్రర్. వెరీ గుడ్. రైట్. ఎర్రర్ అమ్మ. నేమ్ ప్రకాష్ ఈస్ నాట్ డిఫైన్డ్. రైట్. నేమ్ ప్రకాష్ ఈస్ నాట్ డిఫైన్డ్. ఎందుకంటే ఇక్కడ మనకు కోడ్స్ అనేవి రైటా? స్ట్రింగ్‌లో లేదు. ఎర్రర్ అక్కడ ప్రకాష్ అనేది ఒకటుంది కాబట్టి 1 అనేది వచ్చిందమ్మా. కౌంట్ క్లియరా? కౌంట్ క్లియర్ అమ్మా. రైట్ నౌ నెక్స్ట్ వన్ లాస్ట్ అండ్ ఫైనల్ ఎగ్జాంపుల్. రైట్ హౌ టు యాడ్ ఇంటీజర్ వాల్యూస్, ఫ్లోట్ వాల్యూస్, స్ట్రింగ్ వాల్యూస్ ఇన్ ఎంప్టీ లిస్ట్. In empty list రైటా? హౌ టు యాడ్ ఇంటీజర్ వాల్యూస్, ఫ్లోట్ వాల్యూస్, స్ట్రింగ్ వాల్యూస్ ఇన్ ఎంప్టీ లిస్ట్ అమ్మ. ఒక్కసారి చెక్ చేద్దాం. రైట్ జాగ్రత్తగా గమనించండి అమ్మా. ఎల్ ఈజ్ ఈక్వల్స్ టు ఐ టేక్ ఎంప్టీ లిస్ట్ అమ్మ. అది ఎంప్టీ లిస్ట్ అనే కదమ్మా ఎస్ఆర్‌ను. రైట్ ఎంప్టీ లిస్ట్ అమ్మా. హియర్ మై వేరియబుల్ నేమ్ ఇస్ ఈక్వల్స్ టు ఐటమ్ 1 ఇస్ ఈక్వల్స్ టు రైట్ ఫస్ట్ నేను ఇంటీజర్ వాల్యూ పాస్ చేస్తున్నామ్మా. ఇంట్ ఆఫ్ ఇన్పుట్ ఆఫ్ ఎంటర్ ఏ నంబర్ 1, ఎంటర్ ఏ నంబర్ 1 రైటా? ఇంటీజర్ వాల్యూ పాస్ చేయడం కోసం ఇన్పుట్ ఫంక్షన్ తీసుకుంటున్నామ్మా. దట్ ఈస్ ఏ ఇంట్. దాని తర్వాత ఐటమ్ 2 ఇస్ ఈక్వల్స్ టు తర్వాత మనం వై వి యూజ్ ఇన్పుట్ ఫంక్షన్ ఇన్ పైథాన్. Why we use input function in Python? Why we use input function in Python? Wammo. Why we use input function in Python? చెప్పాలమ్మా. To take inputs from the user. Very good. Next. Whatever we enter on converted into string only. Right? Enter a స్ట్రింగ్ వాల్యూ రైటా? మనం ఇక్కడ స్ట్రింగ్ వాల్యూ పాస్ చేయడం కోసం మనం ఓన్లీ ఇక్కడ ఇన్పుట్ అనేవి తీసుకుంటామమ్మా. రైట్ ఇంట్ అని తీసుకోం. తర్వాత ఐటమ్ 3 ఈజ్ ఈక్వల్స్ టు నౌ ఫ్లోట్ అమ్మా. ఫ్లోట్ వాల్యూ పాస్ చేయడం కోసం ఫ్లోట్ ఆఫ్ ఇన్పుట్ ఆఫ్ ఎంటర్ ఏ ఫ్లోట్ వాల్యూ. క్లియర్? రైట్ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఎల్ డాట్ అప్ అండ్ ఆఫ్ ఐటమ్ 1 ఎక్స్ప్లెయిన్ చేస్తామా. నో ప్రాబ్లం. ఎల్ డాట్ అప్ అండ్ ఆఫ్ ఐటమ్ 2, L dot append of item 2, L dot append of item 3. Now print of L. రైట్ 1 సెకండ్. రైట్ చెక్ చేద్దామమ్మ. సి రైట్ చెక్ చేసిన తర్వాత మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇంటి నెంబర్ తర్వాత స్ట్రింగ్ వాల్యూ ఈజ్ ప్రకాష్.
నౌ ఫ్లోట్ వాల్యూ ఈస్ 10.9. రైట్ వచ్చేసిందమ్మా. అవుట్‌పుట్ వచ్చేసింది. రైట్ జాగ్రత్తగా గమనించండి. కంట్రోల్ సి. రైట్ ఇదే అవుట్‌పుట్ నేను ఇక్కడ రాస్తున్నమ్మా. ఇదే అవుట్‌పుట్ నేను ఇక్కడ రాస్తున్నా. రైట్ జాగ్రత్తగా గమనించండి. సి. రైటా చూడండమ్మా. నేనిక్కడ రైట్ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. దిస్ ఈస్ మై ఎంప్టీ లిస్ట్. రైట్ ఐటెమ్ 1లో నేను ఇంటిజర్ వాల్యూ పాస్ చేసిన. ఐటెమ్ 2లో నేను స్ట్రింగ్ వాల్యూ పాస్ చేసిన. ఐటెమ్ 3లో 10.9 వాల్యూ పాస్ చేసినామా. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. రైట్ వై వి యూజ్ అపెండ్ మెథడ్. వై వి యూజ్ అపెండ్ మెథడ్ ఇన్ పైథాన్. ఇందాకనే చెప్పినమ్మా. టు యాడ్ ఎండ్ ఆఫ్ ద ఎండ్ ఆఫ్ ది లిస్ట్ అమ్మ. రైట్ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఐటమ్ 1లో 10 అనే వాల్యూ స్టోర్ అయిపోయింది. నౌ ఐటమ్ 2లో ప్రకాష్ అనే వాల్యూ స్టోర్ అయిపోయింది. నౌ ఐటమ్ 3లో 10.8 అనే వాల్యూ స్టోర్ అయిపోయిందమ్మా. ఇక్కడ నేను ఏం చేస్తున్నామ్మా, ఇక్కడ నా ఎంప్టీ లిస్ట్ అనేది ఎల్ అనే వేరియబుల్‌లో స్టోర్ అయిపోయింది కదా! యెస్ ఆర్ నో? ఎల్ అనే వేరియబుల్‌లో స్టోర్ అయిపోయి ఉన్న లిస్ట్‌లో రైట్ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండమ్మా. ఎల్ అనే వేరియబుల్‌లో స్టోర్ అయిపోయి ఉన్న లిస్ట్‌లో జాగ్రత్తగా గమనించండి. ఎల్ అనే వేరియబుల్‌లో స్టోర్ అయిపోయి ఉన్న లిస్ట్‌లో రైటా ఐటమ్ 1ని నేను అపెండ్ చేస్తున్నా. దేంట్లోకి? ఎంప్టీ లిస్ట్‌లోకి అపెండ్ చేస్తున్నమ్మా. ఎంప్టీ లిస్ట్ అనేది ఎల్ అనే వేరియబుల్‌లోనే స్టోర్ అయిపోయింది. ఐటమ్ 1లో 10 అనే వాల్యూ ఉంది. ఈ 10 అనే వాల్యూని ఎక్కడికి నేను స్టోర్ చేస్తున్నామా 10 కామా నౌ ఐటమ్ 2 అపెండ్ మీన్స్ యాడింగ్ ఎండ్ ఆఫ్ ది లిస్ట్. నౌ కామా ఇక్కడ ప్రకాష్. నౌ ఇక్కడ ప్రకాష్ అనేది వచ్చేస్తదమ్మా. నౌ నెక్స్ట్ వన్ దీని తర్వాత లాస్ట్ లో ఐటమ్ 3 10.8 చేసేసి నేను ఏం చేస్తున్నామ్మా ఆ లిస్ట్ ని ప్రింట్ చేస్తే అవుట్పుట్ ఇలా వచ్చిందమ్మా. ఎస్ సార్ అర్థమైందమ్మా. అర్థమైందా? రైట్. జాగ్రత్తగా గమనించండి. రైట్ ఆ లిస్ట్ అనేది కంప్లీట్ అయిపోయిందమ్మా. రైట్ మనం రేపటి క్లాస్‌లో రైట్ ఆ టపులనేది డిస్కస్ చేసుకుందాం. రైట్ ఆ టపులనేది డిస్కస్ చేసుకుందాం. రైట్ టపులనేది డిస్కస్ చేసుకొని తర్వాత మనం సెట్‌లోకి జంప్ అయిపోదామమ్మా. రైట్ అండర్‌స్టాండ్ అర్థమవుతుంది కదమ్మా క్లాస్? క్లాస్ అర్థమవుతుందా? ఏమన్నా డౌట్స్ వస్తున్నాయా? రైట్. వెరీ గుడ్ అమ్మ. రైట్. ఇలాగే ఉంటదమ్మ క్లాస్ రైటా. ముందు ముందు గూడా ఇలాగే ఉంటది. రైట్ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఒక్క ఒక ట్రైనర్‌గా, ఒక ట్రైనర్‌గా నేను కోరుకునేది ఒక్కటేనమ్మా. మీరు బాగుపడాలి. మీరు బాగుండాలి. రైట్. మీరు బాగుపడితే మీ పేరెంట్స్ తర్వాత అత్యంత ఎక్కువమ్మ. అత్యంత ఎక్కువ సంతోషించే ఫస్ట్ పర్సన్ ఎవరంటే నేనే. రైటా మీ రిలేటివ్స్ గాదు. రైట్ రిలేటివ్సే పెద్ద మోసగాళ్ళమ్మ. రైట్ అమ్మ, నాన్న తరువాత మీ అమ్మ, నాన్న తరువాత అత్యంత ఎక్కువ సంతోషించేది నేనొక్కడినేనమ్మా. రైటా అందుకనేనమ్మా నాకు మోసం జేసే బుద్ధుళ్ళెవ్వమ్మా. గుర్తుపెట్టుకోండి. థిస్ ఈజ్ మై మదర్ ప్రామిస్. థిస్ ఈజ్ మై మదర్ ప్రామిస్ అమ్మ. ప్రతి ఒక్కడు ఎట్లుంటాడో తెలుసా? పావురమంట ఒక సామెత ఉంటదమ్మ. పావురం వేటగాడి దగ్గరికే పోద్దంట. యెస్ ఆర్ నో? ఒక సామెత ఉంటది కదమ్మా! వేటగాడి బాణం వాడి చేత బాణం ఏపించుకోవడానికి, తప్పించుకోవడానికి పోదంట. రైటా వాడి దగ్గరికే పోద్దంటమ్మా. ఎందుకు? వాడి దగ్గరికి పోతే సస్తదనేది వాడికి తెలవదు. రైట్. ఇక్కడ కూడా సేమ్ అంతేనమ్మా. బయట ఇన్‌స్టిట్యూట్‌లలో ఎవ్వడు చెప్పడు. ఇన్ డెప్త్ టీచింగ్ ఎవ్వడు చెప్పడు. రైటా క్లియర్. రైట్ చదువుకోండమ్మా. ప్రాక్టీస్ చేయండి. రైట్. మీ అందరికి మంచి నాలెడ్జ్ ఇస్తామ్మా. బై ఎండ్ ఆఫ్ ది డే. రైటా? మీరు మంచిగా చదువుకోండి చాలంతే. రైట్. మీకు నేను జాబ్ గూడా నేనే ప్రొవైడ్ చేస్తా. రైట్. ఒక్క 2 మంత్స్ వెయిట్ చేయండి. ఆగస్ట్, సెప్టెంబర్ ఆ 2 మంత్స్ వెయిట్ చేయండమ్మా. ఆ 2 మంత్స్ కష్టపడండి. చాలు మీకు నేను జాబ్ తెస్తా. క్లియర్? క్లియర్ అమ్మా స్నేహ, నందిని, సాగర్. క్లియర్? వెరీ గుడ్. వెరీ గుడ్. రైట్. జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి. రైట్. మళ్ళీ మనం టుమారో క్లాస్‌లో మీట్ అవుదామమ్మా. అంటిల్ దెన్ టాటా బాయ్ బాయ్. గుడ్ నైట్ టు ఆల్.